ఎదగడం అంటే ఏంటి? ఎదగడానికి పర్ఫెక్ట్ డెఫినేషన్ ఎవరు చెప్తారు? ఎవరెన్ని చెప్పినా ఎండ్ ఆఫ్ ద డే అందరికీ అర్థమయ్యే సీన్ మాత్రం ఒకటే. నువ్వు లేచి నిల్చున్నప్పుడు ఇంకొకరు లేవడానికి సాయం చేయాలి. అలా చేయగలిగిన స్థాయిలో ఉన్నప్పుడు, చేసి చూపించినప్పుడు ప్రపంచం ఖచ్చితంగా మాట్లాడుకుంటుంది. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ఈ హీరోయిన్ల గురించి చెప్పుకుంటున్నట్టు. ఆల్ ఇండియా లెవెల్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్టులో ఖచ్చితంగా ఫస్ట్ లైన్లోనే ఉంటుంది ఆలియా పేరు. అలాంటి ఆలియా కావాలనుకుంటే బోలెడంత మంది ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ స్క్రిప్ట్ క్యూలో ఉన్నాయి. కానీ ఆమె కొత్త కెప్టెన్ కంటెంట్ని నమ్మారు. యష్ రాజ్ ఫిల్మ్స్లో ఆమె చేస్తున్న ఆల్ఫా స్పై యాక్షన్ థ్రిల్లర్కు డైరెక్టర్ శివ్ రావెల్. ఒక్క సిరీస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న రావెల్తో ట్రావెల్ అవుతున్నారు ఆలియా. ఆమెతో పాటే శార్వరి. రీసెంట్గా ఆలియాతో పాటు నేషనల్ అవార్డ్ స్టేజ్ని షేర్ చేసుకున్నారు కృతి సనన్. ఈమె కూడా ఆలియా రూట్లోనే ట్రావెల్ చేస్తున్నారు. దో పత్తి సినిమాలో నటిస్తున్నారు కృతి సనన్. ఈ చిత్రంతో శశాంక్ చతుర్వేదిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. కృతితో పాటు ఈ ప్రాజెక్టులో కాజోల్ కూడా కీ రోల్ చేస్తున్నారు. షూటింగ్ పూర్తయింది. కొత్త వాళ్లతో ట్రావెల్ అవుతున్న క్రెడిట్ జస్ట్ నార్త్ వాళ్ళకే పరిమితం కాదు. నార్త్తో టచ్ ఉన్న సౌత్ లేడీస్ నయన్ అండ్ కీర్తి మేం కూడా ట్రెండ్లోనే ఉన్నామని అంటున్నారు. యూట్యూబర్ డ్యూడ్ విక్కీకి కాల్ షీట్ ఇచ్చారు నయన్. ఈ కాంబినేషన్లో మన్నన్ గట్టి 1960 అనే సినిమా షూటింగ్ పూర్తయింది. కొత్త దర్శకులకు కేర్ ఆఫ్ అడ్రస్ మా అమ్మోర్ తల్లే అని గర్వంగా చెప్పుకుంటున్నారు నయన్ ఫ్యాన్స్. హోంబలే సంస్థ గురించి పాన్ ఇండియా లెవెల్లో ఎవరికీ స్పెషల్ పరిచయం అక్కర్లేదు. ఈ సంస్థలో కీర్తి సురేష్ నటిస్తున్న సినిమా రఘుతాత. ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయ్యాయంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు మన మహానటి. ఫర్జీ, ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కి రైటర్ గా పనిచేసిన సుమన్ కుమార్ రఘుతాతతో డైరెక్టర్ గా ప్రమోషన్ తీసుకున్నారు.